3 లేదా 4 రోజులుగా నేను నా మార్గంలో ఆ దారిని నడిచాను. ఇది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీ నమ్మకం మీ దగ్గర ఉన్న అత్యంత బలమైన విషయం. సరేనా? ఈ వ్యక్తి ఏమి చేయబోతున్నాడో, ఆయన ఏమి చెబుతున్నాడో, మనకు తెలిసినది, తెలియనిది అన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఏదో ఒకటి కోసం వెతుకుతున్నావు. అది అక్కడే ఉంది. అది మన చేతుల్లోనే ఉంది, మన ముక్కు కిందనే ఉంది. మనం కేవలం అన్నీ జరగడానికి వేచి ఉండాలి. అది పెద్ద విషయం కాదు. ఇది చూస్తున్నావా? నా చేతుల్లో చిన్న చిన్న పొండ్లు వచ్చాయి. నేను ఏమి చేస్తున్నాను? నేను వేచి ఉన్నాను. నా చుట్టూ నాకు తెలిసిన ఇతర పనులు పూర్తి చేస్తున్నాను. ఇది నన్ను బాధిస్తోంది. నా ఇంటి ఆవరణను చూస్తూ ఈ నొప్పి విలువైనదే అనిపిస్తోంది. ఎందుకంటే అది నిజంగా బాగానే ముందుకు పోతుంది. ఇంకా పూర్తవ్వలేదు, కానీ బాగానే సాగుతోంది. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి మధ్యాహ్నం అష్ముఫారా వెనక్కి కూర్చుని ఇది బాధిస్తోంది, నిజంగా బాధిస్తోంది అని అనుకుంటున్నాడని నేను ఊహించుకుంటున్నాను. అతను చుట్టూ చూస్తూ తనపై నమ్మకం పెట్టుకున్న అందరినీ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, ఇది విలువైనదే, ఇది నిజంగా విలువైనదే. మీ అందరూ భవిష్యత్తులో ఇదే అంటారు. నేను నా హృదయపూర్వకంగా దీనిని నమ్ముతున్నాను. మీ అందరూ భవిష్యత్తులో ఇదే అంటారు. అవును, నేను ఆ కష్టాలను గుర్తు చేసుకుంటున్నాను. నా బిల్లులు చెల్లించలేకపోయిన రోజులు గుర్తున్నాయి. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా పని చేయాల్సి వచ్చిందని గుర్తుంది, కానీ చేయాలనిపించలేదు. ఈ కంపెనీ ఎగిరిపోతున్నప్పుడు మీరు అంటారు, అవును, ఆ రోజులు నాకు గుర్తున్నాయి. ఇంకా అలాంటివి లేవు, ఇంకా అలాంటివి లేవు. ఈ కంపెనీ ఒక కారణం కోసం రూపొందించబడింది. మనం కేవలం ఆదాయం సంపాదించడానికి మాత్రమే ఇది తయారు చేయలేదు. చివరిసారి నేను నా అన్ని అల్మారీలను తెరిచి చూశాను, నా గ్యారేజ్ లో చూశాను, నా బేస్మెంట్ లో చూశాను. నాకు ఏమీ నిల్వ చేయబడినవి లేదా కట్టిపెట్టినవి లేవు. అష్ముఫారా మనందరికీ సిద్ధంగా నిల్వ చేసి కట్టిపెట్టినవి ఉంచారు. అది ఒక అదనపు లాభం. మీలో చాలా మందికి తెలుసు, మీరు ఎమిలెం వ్యవహారం చేస్తారు. మీ వద్ద ఉత్పత్తులు ఉంటాయి, అవి ఇంట్లోనే ఉంటాయి. మీరు తదుపరి వ్యక్తిని తీసుకురావాలని ఎదురు చూస్తారు. వారిని తీసుకురావాలి. నేను అబద్ధం చెప్పను. నాకు తెలుసు, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు వేర్వేరు కంపెనీలలో ఉన్నారు. నాకు వారి ఉత్పత్తులు చాలా ఇష్టం. నేను వాటిని ప్రమోట్ చేయను. నేను వాటిని ఎందుకు ప్రమోట్ చేయను? ఎందుకంటే మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడంలో మీకు సహాయం చేయడానికి నాకు ఇంకా సమయం రాలేదు. కానీ ఒక సమయం వస్తుంది, నేను చెబుతాను, ఇప్పుడు మీ వ్యక్తిగత వ్యాపారాన్ని ప్రకటన చేయడానికి సమయం వచ్చింది. బహుశా మీరు లోషన్లు, పోషన్లు, విటమిన్లు లేదా ఒరిగానో ఆయిల్ మాత్రలు అమ్ముతున్నారేమో. సరేనా? నాకు ఆరోగ్య ఉత్పత్తులు చాలా ఇష్టం. నాకు రాబిన్ నోబుల్ తెలుసు. ఆమెతో నేను అనేక సార్లు మాట్లాడాను. ఆమె దగ్గర అద్భుతమైన ఉత్పత్తులు ఉన్నాయి. అవి ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆమెకు సహాయపడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే వరకు ఆమె ఆగలేకపోతుంది, ఎందుకంటే అప్పుడే ఆమె తన గొప్ప ఉత్పత్తుల గురించి ప్రపంచానికి చెప్పగలుగుతుంది. వినండి, ఆమెకు ఇది డబ్బు కోసం కాదు. డబ్బు సంపాదించడమే లక్ష్యం కాదు. ఇది నిజంగా పనిచేసే, ఎవరికైనా సహాయపడే దానికోసం. నాకు అనిపిస్తోంది ఈ మొత్తం కంపెనీ అదే దిశగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి సహాయపడే, నిజంగా పనిచేసే దానికోసం. దాని గురించి ఆలోచించండి. మీరు ఆ ఉత్పత్తులను చూసారా? కొత్త దిశ లేదు, మీరు చూడలేదు. అక్కడే నా నమ్మకం వస్తుంది. అష్ముఫారా దీనిపై మాట్లాడారా? అవును, ఆయన మాట్లాడారు. అది పెద్దదిగా, మెరుగ్గా ఉంటుందని ఆయన మనకు చెబుతాడా? అవును, ఆయన చెప్పారు. ఇది కొంత ఆలస్యం కావడానికి లేదా ఆయన తిరిగి ఆలోచించడానికి కారణమైన కొన్ని విషయాలు ఆయన ఎదుర్కొన్నారా? అవును, ఆయన ఎదుర్కొన్నారు. సరేనా?